హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ముంత మామిడి పండ్లు వేసి సాంబార్ చేస్తున్నాను. పప్పు లేకుండా, పప్పుతో పని లేదు. ఈరోజు ముంత మామిడి పండ్లు తీసుకున్నానండి. దానికి కావాల్సింది టమాటా పండు, 3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పచ్చిపొడి తీసుకున్నాను నేను. పోయినసారి పెట్టిన వీడియోలో మొత్తం మామిడి పండ్లు మీకు చూపించాను. దాంతో సాంబార్ చేసుకుంటే బాగుంటుందని ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను. మొత్తం మామిడి పండ్లు పులుసు ఎలా తయారు చేయాలని. నూనె పోసి బాండలు పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఎక్కువ నూనె లేదా ఒక చిన్న గరిటెడు వేసుకున్నాను. దానికి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మెంతులండి. మెంతులు ఎందుకంటే ఉత్త సాంబార్కి అంటే పప్పు లేకుండా పెట్టుకుంటున్నాను. ఒకటి మంచి స్మెల్ వస్తుంది. మెంతులు వేగినాక దానికోసం ఒక 4 గింజలు వేసాను. అంతేనా. ముక్కలే మొత్తం మామిడిపండు ముక్కలు తరిగి పెట్టుకున్నాను. దానికి తగినంత పులుసుకి ఈ చింతపండు, గోరువెచ్చ నీళ్ళు పెట్టుకున్నాను. దాంట్లో చింతపండు వేసేసుకుంటున్నాను. టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇప్పుడు పోపు వేగిపోయింది. ముందుగా వేసి కొంచెం ఉల్లిపాయ పచ్చివాసన పోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ముక్కలు కొద్దిగా వాడాయి. ఇప్పుడు చింతగుజ్జు పోసేసుకుంటాను నేను. కొద్దిగా పసుపు, సాంబార్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది. మనం మామిడి పండు పులుసు ఎలాగ పెట్టుకుంటామో ఈ మొత్తం మామిడి పండు పులుసు కూడా సేమ్ అలాగే ఉంటుందండి. కానీ పప్పు లేకుండా చేశానండి ఇది. దానికి తగినంత కారము, ఎక్కువ వేసుకోకూడదండి. ఇది మొత్తం మామిడి పండు పులుసు కాబట్టి కారం కూడా కొంచెం తక్కువగానే పడుతుంది. అంటే మనకి ఎంత గుజ్జుని బట్టి వేసుకోవాలి కారం కూడా. ఇంగువ,
నేను కొంచెం పంచదార వేసుకుంటున్నానండి. అంటే పులుపు ఎక్కువైనా, కారం ఎక్కువైనా, ఉప్పు ఎక్కువైనా కాంబినేషన్గా బాగుంటుందండి. అందుకే నేను కొద్దిగా పంచదార వేసాను, ఉత్త పులుసు కాబట్టి.